అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. బాగున్నారా? ముఖ్యంగా మహాదేవుడు, దేవాతి దేవుడు, నిజమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా అందరూ కూడా? రండి సమయంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయం 43వ అధ్యాయము 5వ వచనం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, ఈ మాట ఎవరు చెప్పగలరంటే దేవుడు మాత్రమే చెప్తాడు. ఈ భూమి మీద ఎవ్వరు చెప్పలేరన్నమాట. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని. అంటే మానవునికి ఎన్నో భయాలు, ఒకటి కాదు. ఈ భయాల నుండి తప్పించాలంటే, ఈ భయాల నుండి విడిపించాలంటే దేవునికి మాత్రమే సాధ్యం. ఇశ్రాయేలీల విషయంలో ఎన్నో విషయాల్లో భయపడుతున్నారు. దేవుడు మాత్రం భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నా, నువ్వు నా సొత్తు అంటాడు. నువ్వు జలముల్లో పడి దాటినప్పుడు నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. అంటే దేవుడు తోడై ఉన్నప్పుడు నువ్వు ఏ పరిస్థితుల్లో వెళ్తున్నా ఏవి నీకు ఎంత మాత్రమో హాని చేయలేవు. అరే, నేను జలముల్లో పడి వెళ్తున్నాను, ఏమైనా నా మీద పొర్లి పారతాయేమో, అగ్ని మధ్య నడుస్తున్నాను, నన్ను కాల్చివేస్తాయేమో అన్న భయం మనకైతే ఉంటుంది. కానీ మనతో ఉన్న దేవుడు మాత్రం ఈ భయాలన్నిటిలో నుండి మనల్ని తప్పించేవాడిగా ఉన్నాడు. అబ్రహామును భయపడొద్దని చెప్పిన దేవుడు ఇస్సాకుతో కూడా చెప్పాడు. ఇస్సాకుతో భయపడొద్దు, నేనున్నానని చెప్పిన దేవుడు యాకోబుతో కూడా చెప్పాడు. యాకోబుతో చెప్పి వదిలేశాడంటే మోషేతో చెప్పాడు. మోషేతో చెప్పి వదిలేశాడంటే యెహోషువతో చెప్పాడు. ఇలా గొప్ప గొప్ప భక్తులందరితో కూడా దేవుడు నేనున్నాను, భయపడొద్దు. నిజంగా నా ప్రియ స్నేహితులారా, అలా అని చెప్పి మిగతా వాళ్ళతో చెప్పలేదంటే మోయాబు స్త్రీ రూతుతో కూడా బోయేజు మాట్లాడుతున్నాడు. కాబట్టి నా కుమారి భయపడకము, భయపడొద్దు. ఈరోజు చాలా భయాలు. కొందరికి పెళ్ళి కాదు అన్న భయం, ఉద్యోగం రాదు అన్న భయం, ఈ జీవితంలో నేను ఇక సెటిల్ కానేమో అన్న భయం. నిజమే కదా నేను చెప్పేదండి. చాలా భయాలు పట్టుకున్నాయి. ఇక నా జీవితం ఇంతేనేమో, నా జీవితంలో పిల్లలు పుట్టరేమన్న భయం. అబ్రాహాముకు అదే భయం కదా పట్టుకుంది. భయపడద్దని దేవుడు చెప్పాడు. అర్థమైందా? నిజంగా దేవుడు ఎంత మంచివాడో. బైబిల్లో దానియేలు భయపడద్దని చెప్పిన దేవుడు సమస్యలో, ఆపదలో ఉన్నటువంటి వారి విషయంలో కూడా నిజంగా దేవుడు భయపడొద్దు అని మహాప్రళయంలో కొట్టుకొని పోతూ ఓడ ప్రయాణంలో కొట్టుకొని పోతున్న పౌలుతో కూడా పౌలా భయపడకుము అని చెప్పిన దేవుడు ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో వెళ్తున్నావో ఆ పరిస్థితులన్నింటిలో కూడా ప్రకటన 2వ అధ్యాయం 9వ వచనం, నువ్వు పొందబో శ్రమలకు భయపడకుము. నిజమే, ఈరోజు శ్రమలకు కూడా భయపడుతున్నాంగా. రకరకాల పరిస్థితులకు ఈరోజు నేటి క్రైస్తవ సమాజం భయపడలేదండి, భయపడుతూనే ఉంది. అభయం ఇస్తున్న దేవుడు, భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్న దేవుడు మనతో ఉండగా, అది సింహాల గుహ అయినా, అగ్నిగుండమైన, పొర్లిపారే సముద్రమైన, ముంచివేసే కెరటాలైనా ఏవైనా కావచ్చు. ప్రభువు చెప్పినప్పుడు ఆయన నమ్మదగినవాడు. మేము మునిగిపోతున్నాము, నీకు చింత లేదని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నించిన శిష్యులు, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఈరోజు చాలామంది ఈ ప్రశ్న ఎన్నో హృదయాలు, అయ్యా మా కుటుంబం ఇలా అయిపోతుంది, నీకు చింత లేదా? ఏంటి ప్రభువా, నా కుటుంబ పరిస్థితి ఏంటి? మరి ఈరోజు ఏ భయంతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, ఒకటి మాత్రమైతే మనస్ఫూర్తిగా నేను చెప్పగలను.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటైతే నేను గట్టిగా చెప్తున్నాను, ఏ పరిస్థితులు నీ జీవితంలో ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవు, దేవుని సొత్తువు, దేవుని చేత రక్షించబడ్డావు, విమోచించబడ్డావు, ఈరోజు నీకు నీ బంధువుల ద్వారా భయం పట్టుకుందా, లేదంటే ఏ స్థితిలో నువ్వు వెళ్తున్నావు నాకైతే తెలియదు. ఏ స్థితిగతుల్లో నువ్వు వెళ్తున్నా, ఒకటి మాత్రం చెప్తున్నాను, దేవుడు నీకు తోడై ఉండగా ఎవరు నిన్ను ఏ భయం నిన్ను ఏమి చేయలేదు. ఎవరు భయపెడుతున్నా, ఏ విషయాలు వచ్చి నిన్ను భయపెడుతున్నా, ఈరోజు చాలామందికి మరణ భయం ఉంటుంది, చాలామందికి అప్పుల భయం ఉంటుంది, చాలామందికి రకరకాల భయాలు మానవుని పట్టుకున్నాయి. నిజం చెప్తున్నాను, ఉదయం లేచినంచి భయమే, అరే ఏమైపోతామో ఏంటో. ఈరోజు చాలామంది వ్యాధులు మానవుని భయపెడుతూనే ఉన్నాయి, భయపడిపోతున్నారు. దేవునికి భయపడలేరు కానీ వ్యాధులకు భయపడతారు, హాస్పిటల్స్కి భయపడతారు, అంటికి భయపడతారు కానీ మానవుడు దేవునికి భయపడరు. అర్థమైందా? యెషయా గ్రంథం అక్కడ రాసి చూడండి, లోబడనొల్లని ప్రజలు, దేవునికి భయపడని వారు, భయపడే వారికి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. అర్థమైందా? భయపడిన వారికి ఏముంటాయి చెప్పండి? భయపడితే అంటే దేవునికి తిరగబడి దేవుణ్ణే దుఃఖపెడుతూ దేవుణ్ణే బాధ పెడుతున్న వారికి ఏం మిగులుతుంది చెప్పండి? అందుకే బైబిల్లో అబ్రహాము గురించి, యోసేపు గురించి, ఎంతోమంది భక్తుల గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, వీరు నాకు భయపడేవారు. మరి భయపడుతున్నామా? దేవునికి భయపడితే మే గాడ్ బ్లెస్ యూ. లోక సంబంధమైన వాటికి భయపడి ఏం సాధిస్తాం చెప్పండి? ఒకటి చెప్తున్నాను, దేవుడు మనకు తోడై ఉండగా ఏది మనకేమి చేయలేదు. దేవుడు మన రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దూతలైనను ప్రాధానులైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, రక్షకుడా మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. కాబట్టి భూమి మీద దేవుడే మన పక్షాన ఉన్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో మనల్ని ఇబ్బంది పెట్టాలనుకోవచ్చు, వాడి ద్వారా మనం ఎంతో భయపడుతూ ఉండొచ్చు, కానీ ప్రభు మనతో ఉన్నాడు, భయపడద్దు. ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. ప్రభు మనకు తోడై ఉండడం ద్వారా ఎన్నో దీవెన వచనాలు మనం పొందుకునే అవకాశం ఉంది. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. మన పితరులకు తోడై ఉన్న దేవుడు, వారిని అత్యధికంగా హెచ్చించిన దేవుడు, వారి భయములన్నిట్లో. అందుకే యాకోబు ఒక మాట అంటాడు, ఏమంటాడు? ఆదికాండం నేను ఆ మాట చదువుతాను, చదివి ప్రార్థన చేస్తాను. ఆదికాండము, ఆయన పట్టిన ఒక భయం ఏంటంటే చాలా భయం పట్టుకుందనమాట. ఎవరికి? యాకోబు గారికి చాలా భయం పట్టుకుంది. 32వ అధ్యాయము 11వ వచనం, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. ఈరోజు చాలామంది మనుషులకు జరుగుతున్న అపాయాలకు భయపడుతూ ఉంటారు.
అయితే నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింప సముద్రపు ఇసుక వలన నీ సంతానమును విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే అనెను. అంటే అర్థమైందా? దేవుడు యాకోబుకు తోడై ఉండి ఎన్ని అపాయం నుండి తప్పించాడో. యాకోబు ఏమో ఏశావుకు భయపడుతుంటే దేవుడు తోడై ఉండి ఏశావును యాకోబుకి సన్నిహితుడిగా, సహోదరునిగా దేవుడే అతని హృదయాన్ని మార్చాడు. ఈరోజు నీకు కలుగుతున్న ఏ భయాలు, నువ్వు గతంలో చేసిన పొరపాట్లు, ఈరోజు చాలామంది పాపం చేసి ఇప్పుడు భయపడుతుంటారు. అయ్యో ఆ రోజు పలాని తప్పు చేశానే, పలాని వ్యభిచార పాపంలో కూరుకుపోయానే, అరే ఈరోజు నా పరిస్థితి ఏంటి? చాలామంది చాలా వ్యాధులు తగిలించుకుంటూ ఉన్నారు. చాలామంది ఇప్పుడు భయపడతారు. అన్నీ అయిపోయిన తర్వాత, పాపం చేసిన తర్వాత, లోకంలో తిరిగిన తర్వాత, అమ్మ నా బతికేంటి, నా జీవితం ఏంటి? నో 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 జాగ్రత్త. ముందుగా పాపాన్ని చూసి ఏసేపులాగా పారిపోవాల్సింది పోయి ఇష్టానుసారంగా తిరిగి అయిపోయిన తర్వాత అప్పుడు ఒకవేళ అలా అయినా నువ్వు ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే ప్రభు నిన్ను కనికరిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈయన చేసిన పొరపాటు మోసం చేశాడు, తిరిగి ఇప్పుడు భయపడుతున్నాడు. గతంలో చాలామంది కూడా ఏదేదో చేస్తారు, భయపడుతూ ఉంటారు. కాదు, జాగ్రత్త పడదాం, పశ్చాత్తాపడదాం. ప్రభు తోడై ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు, యాకోబును తప్పించిన దేవుడు మనల్ని తప్పించడా? తప్పకుండా తప్పిస్తాడు. యాకోబుతో తోడై ఉన్న దేవుడు, యాకోబును సొత్తుగా చేసుకున్న దేవుడు, యాకోబుకి అనుక్షణం కూడా చాలా అద్భుతంగా యాకోబుకి నువ్వు ఐగుప్తునికి వెళ్ళుటకు భయపడొద్దని చెప్పిన దేవుడు ఆ ఐగుప్తు నుండి విడిపించుట్లో కూడా సాయం చేశాడు. ఐగుప్తు నుండి విడిపించడమే కాదు, అనుక్షణం కూడా దేవుడు తోడై ఉండి వారిని ఆదరిస్తూ వచ్చాడు. మన జీవితాల్లో కూడా మనం కూడా భయపడొద్దు, ప్రభు మనతో ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, మీకు ఎంతో వందనాలు. మీరు ఇచ్చిన మంచి తలంపులు బడి స్తుతిస్తూ మా ప్రియుల కుటుంబాలు దీవించండి, ఆశీర్వాదకరంగా చేయండి. వారి జీవితాల్లో, మా అందరి జీవితాల్లో మీరు తోడే ఉండండి నాయన. భయపడొద్దు అని చెప్పిన దేవా, అభయం ఇచ్చిన దేవ నీకు స్తోత్రాలు. మా ప్రియుల కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వాదకరంగా ఉంచండి. ప్రార్థన అవసరాలు కోరిన వారిని కూడా, మరి రవీంద్రనాథ్ రెడ్డి అన్న కుటుంబాన్ని మరి జ్ఞాపం చేసుకొని నాయన, కుసుమ సహోదరి కుటుంబాన్ని నాయన నా జ్ఞాపం చేసుకునండి. చెల్లి లలిత కొరకు ప్రార్థన చేస్తున్నాను, విజయమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా, విజయరావు అన్న కొరకు, మరి మళ్ళీ నాయన సహోదరి కొరకు, నా తండ్రి నాయన నా రాజరావు అన్న కుటుంబాన్ని, చెల్లి శారా కుటుంబాన్ని దీవించు. శ్రీనివాసరన్న తన కుటుంబం రావాల్సిన తన జాబ్ విషయంలో తన కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేస్తూ అందరిని కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్.